ఈరోజు మనం ఏలూరులోని సత్రంపాడులో శ్రీ ఆంజనేయ స్వామి మరియు అంబికాదేవి గుడిని దర్శించుకుందాం. ఈ ఆంజనేయ స్వామి గుడి నేను పుట్టిన దగ్గర నుంచి చూస్తూ పెరిగాను. 1991 నుంచి ఈ గుడి చూస్తూ రోజు దర్శించుకుంటూ ఇంతకాలం ఇలా నడిచాను. ఈ గుడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ఫస్ట్లో చిన్న గుడిగా ఉండేది. స్టార్టింగ్లో చాలా ఇరుముళ్ళు, స్వామి ఇరుముళ్ళు అన్నీ ఇక్కడే జరిగాయి. పక్షులు, రామచిలకలు, కిలకల రాగాలతో గుడి అంతా ప్రశాంతంగా ఉండేది. తర్వాత చాలా ఏళ్ళ తర్వాత 10 సంవత్సరాల తర్వాత గుడిని ఎక్స్టెండ్ చేసి పెద్దగా కట్టారు. పక్కనే అంబికాదేవి విగ్రహం కూడా ఏర్పాటు చేసి అంబికాదేవి గుడి కూడా కట్టారు. ఈ గుడి ఆవరణలో హనుమాన్ చాలీసా కూడా ఒక గ్రానైట్ రాయి మీద చెక్కబడింది. మనం ఏ ధైర్యం అయినా, ఏ పిల్లలకి ఏ భయం వేసినా కానీ శ్రీ ఆంజనేయ అని హనుమంతుడిని తలుచుకోమని చెప్తాం. అలాగే హనుమాన్ చాలీసా పఠించమని చెప్తాం. అలాగే ఈ గుడికి వచ్చిన వాళ్ళు ఈ గ్రానైట్ రాయి మీద ఈ హనుమాన్ చాలీసా కూడా చదువుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ విగ్రహాలు అన్నీ కూడా బయట రాష్ట్రం నుంచి వచ్చినాయి. అలాగే ఇక్కడ మన స్తంభాల మీద కూడా రామాయణం కథలాగా అన్ని విగ్రహాలు చెక్కి ఆ రామాయణంలోని కొన్ని అంశాల విగ్రహాలను కూడా ఎంతో అద్భుతంగా కళాత్మకంగా చెక్కారు. ఈ 4 స్తంభాలకు గుళ్ళకున్న అన్ని స్తంభాలపైన రామాయణం చరిత్ర విగ్రహాలు చెక్కబడినవి. అలాగే ఈ గుడి మధ్యలో శివలింగం కూడా ఏర్పాటు చేశారు. శివలింగంకి కొంచెం మనం నీళ్లు పోస్తే చాలు పరమేశ్వరుడు సంతోషపడిపోతారు. ఏ గుడికి వెళ్ళినా మనకి స్వయంగా శివుడి మీద నీళ్లు పోసే అర్హత మనకు ఉండకపోవచ్చు, పంతులు గారు అనుమతించకపోవచ్చు. కానీ ఈ అంబికాదేవి గుడిలో మాత్రం స్వయంగా మన చేతులతో మనమే ఆ పరమేశ్వరికి అభిషేకంగా మనం చేయవచ్చు. ఇది అంబికాదేవి గుడి. ఈ గుడిని కూడా మొత్తం కట్టించింది అంబికా సంస్థ వారు, అంబికా వారు. లోపలే ఇక్కడ అంబికా దర్బార్ కత్తి కూడా తయారవుతుంది. అంబికా దర్బార్ అంటే దేశం మొత్తం ప్రాముఖ్యం చెందిన అగరబత్తి. అది తయారయ్యేది ఇక్కడే ఏలూరులోని సత్రంపాడులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో అంబికా దర్బార్ బత్తి తయారవుతుంది. ఈ గుడి కూడా కట్టించింది అంబిక వారే. గుడి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. పక్కనే ధ్యానం చేసుకోవడానికి కూడా ఉంటుంది. లోపల ఇంటీరియర్ అంతా కూడా చాలా అద్భుతంగా చేపించారు ఈ గుడిలో మాత్రం. పక్కనే కళ్యాణం జరిగిన, రాముల వారి కళ్యాణం జరిగిన, ఏదైనా అమ్మవారి నవరాత్రులు కూడా ఎంతో అద్భుతంగా చేస్తారు. పక్కనే ఎన్నో సందర్భాల్లో ఎన్నో పూజలు, ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఒక ప్రత్యేకమైన, పురాతనమైన, చారిత్రకమైన గుడితో మేము ముందుకు వస్తాను. అంతవరకు చీర్ఫుల్ గైడ్ శేషు సైనింగ్ ఆఫ్.